మునక్కాయ రసం ఘాటుగా కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంది. హాయ్ అండి. జలుబైనప్పుడు కర్రీస్ ఏం తినాలనిపించదు, కొంచెం రసం లాంటివి అయితే ఘాటుగా పుల్లగా తినాలనిపిస్తుంది కాబట్టి మునక్కాయ రసం బెస్ట్ ఆప్షన్ అండి. ముందుగా పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని 3 గ్లాసుల వాటర్ పోసుకొని కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు ఇందులో వేసుకొని 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితోని మెత్తగా రుబ్బుకొని ఒక స్ట్రైనర్లో పోసుకొని అడగట్టుకోవాలండి. పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10-12 ఎండుమిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలండి. రోట్లో ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలండి. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ఉడకబెట్టుకొని రసం చేసుకున్నాం కదా, అది ఇందులో పోసుకొని చింతపండు రసం కూడా పోసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు అయిందండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని లాస్ట్లో కొత్తిమీరాకు వేసుకుంటే మన మునక్కాయ రసం రెడీ. రసం చేసుకున్నప్పుడు దీని కాంబినేషన్ ఫ్రై కర్రీస్ ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను ఆలు ఫ్రై చేసిన. వేడి వేడి రసం అలా కలుపుకొని ఆలు ముక్క అందులో పెట్టుకొని నంజుకొని తింటూ ఉంటే చాలా బాగుందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.